మగ్దలేను మరి యొక్క ప్రేమ కనపడుతుంది చూడండి. ఆ పొద్దున్నే, అయ్యా నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారయ్యా, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదయ్యా, ఆయన నాకు కావాలయ్యా, దయచేసి ఆయన నిత్య నేను ఎత్తుకుపోతానయ్యా అంటుంది చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అడుగగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయి ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పింది. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూసిన కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మ ఎందుకు ఏడుచుచున్నావు, ఎవరిని ఎదుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నువ్వు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనని ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోతునని చెప్పాను. దేవునికి స్తోత్రం, గడికి చెప్పండి హల్లెలూయా. ఎత్తుకుపోయింది, యేసయ్యని ఎత్తుకుపోయిందండి. అమ్మ ఎత్తగలదా? ప్రేమ చూడండి, యేసయ్య మీద ఆమెకు ఉన్నటువంటి ప్రేమ, తప్పన. అయ్యా నా యేసయ్య అంటే, యేసయ్య మీద ఏదన్నా చెడ్డ అంటే ఆయన చెప్పిన విషయం ఏమకు తెలుసు. నేను మూడో దినాన్ని లెగుస్తాను, నేను అందరికీ మరలా కనపడతాను, నేను మరణపు ముళ్ళును విరుస్తాను, నన్ను కొరడాలతో కొడతారు, సిలువ వేస్తారు, సమాధిలో ఉంచుతారు, నేను మూడో దినాన్ని లెగుస్తానని ఆయన చాలా మార్లు చెప్పాడు. చాలా మార్లు ఆయన చెప్పాడు. దగ్గరగా మనకి పరిశుద్ధ గ్రంథంలో 6-7 సార్లు కనపడిద్ది ఆ మాట.